సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ అందరికీ మా ధన్యవాదాలు. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా. ఈ లివ్ లైఫ్ హాస్పిటల్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టాము. ఈ ఉపకాయం వలన రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాళ్ళ బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిజీజ్, హార్ట్ అటాక్స్ దగ్గర నుంచి కొలెస్ట్రాల్ పెరగడం, స్ట్రోక్స్ రావడం, స్లీప్ యాప్నియా లాంటి కండిషన్స్ రావడం, ఇటువంటివన్నిటికీ మూల కారణమైన ఈ ఊబకాయం, ఒబిసిటీకి ఒక ఆన్సర్ ఇవ్వాలి, దానిని మనం ఫైట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ హాస్పిటల్ తయారు చేశాము. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ కి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళందరూ ఈ బెనిఫిట్స్ తీసుకురావడం జరుగుతుంది. కానీ మేము చూసే వారిలో అందరూ పెద్దవారు, కొంత వయసు వచ్చిన వారే. కానీ చిన్నపిల్లల్లో ఇవాళ మనం గమనించింది ఏంటంటే ఈ ఊబకాయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని గురించి ఎవరు ఏమీ చేయట్లేదు. అటువంటి ఏజ్ గ్రూప్ లో మనం ప్రొసీజర్లు కానీ ఆపరేషన్లు కానీ ఏమీ చేయము. సో ప్రత్యేకంగా ఏం చేయాలంటే అందరికీ దీని గురించి అవేర్నెస్, అవగాహన అందరికీ కలిగించాలి. తల్లిదండ్రులకి, పిల్లలు వెళ్లే స్కూళ్ళకి, పిల్లలకి కూడా, అందరికీ కూడా ఎటువంటి మెడికల్ కండిషన్ ఉంది, ఒబిసిటీ అనేది ఒక వ్యాధి, దాన్ని అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో మేము లివ్ లైఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఫౌండేషన్ లో ఇంతకు ముందు జరిగిన స్టడీస్ ని కూడా మేము చూసాము. ఈ నేషనల్ గా ఒక 2 స్టడీస్ చేశారు ఇదివరకు 2007లో. దానిలో మనం గమనించింది ఏంటంటే ఒక 22.7% స్త్రీలకి, ఒక 17% పురుషుల్లోనూ ఒబిసిటీగా ఉంటుంది గమనించాము. అలాగే పిల్లల్లో గమనించినప్పుడు గత 4 ఏళ్లుగా వాళ్ళలో ఒబిసిటీ 4 ఇంతలు పెరిగిపోయింది. ఎక్కువగా మనం అర్బన్ కానీ ఈ సిటీస్ లో కానీ ఎక్కువగా ఈ ఒబిసిటీని గమనించడం జరుగుతుంది. రూరల్ గా, పల్లెటూరులో కొంచెం తక్కువే ఉంది ఒబిసిటీ అనేది. ఈ పిల్లల్లో అవగాహన పెంచడం వలన ఈ నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్ కి మనం ఏం చేసినా చేయకపోయినా కూడా నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలా కంట్రోల్ చేయాలి. మనకి ఈ పెరుగుతున్న పిల్లలు ఇలాగే ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడుతూ ఉంటే ఇవాళ 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చే జబ్బులు వాళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చే నెక్స్ట్ 40-50 ఏళ్ళు అటువంటి వ్యాధులతో వాళ్ళు బాధపడుతూ ఉండాలి. ఎందుకని అంటే మనం ఇవాళ జాగ్రత్త తీసుకుంటే, ఇవాళ మనం ఎడ్యుకేట్ చేసుకుని ఇవాళ మనం జాగ్రత్త తీసుకుంటే మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని ఇటువంటి దాని గురించి అవగాహన కల్పించాలి. రాష్ట్రం అంతా మనం ఇటువంటి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మా హాస్పిటల్, లివ్ లైఫ్ హాస్పిటల్ తరఫున లివ్ లైఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేశాము. దానిలో మెయిన్ గా ముఖ్యమైన పట్టణాలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, ఈ సిటీస్ లో ముందుగా సర్వే చేయడం జరుగుతుంది. ఇటువంటి సర్వే ఇంకొక 3 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాము. ఇందులో కార్పొరేట్ స్కూల్స్, కొన్ని విద్యా సంస్థలు, అలాగే తల్లిదండ్రులతో కూడా కలిసి డిస్కషన్, తర్వాత అవగాహన సదస్సులు లాంటివి ఏర్పాటు చేయడం, స్కూళ్లకు వెళ్ళి BMI అనే ఒక అంశాన్ని అందరికీ క్యాల్కులేట్ చేయడం, పిల్లలందరిలోనూ హైట్, వెయిట్ తీసుకున్న దాన్ని బట్టి BMI క్యాల్కులేట్ చేసి పిల్లలతో పాటు, పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో పాటు ఈ BMI రిపోర్ట్ కూడా